అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి 34 నుంచి చదవండి. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, తనను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించింది. అయితే ఇక్కడ ఎవరి మధ్య డిస్కషన్ అవుతుందనంటే నపుంసకుడు మరియు ఫిలిప్పు అనే సేవకుడు, వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అవుతుంది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. ఈ నపుంసకుడు ఏమంటున్నాడంటే, ప్రవక్త అసలు ఎవరి గూర్చి చెప్తున్నాడు ఈ బైబుల్లో, ఎవరి గూర్చి ఉంది అని అడిగినప్పుడు, అయితే ఫిలిప్పు ఏమంటుండంటే నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఆ లేఖనమును అనుసరించిండట, లేఖనమును మాత్రమే అనుసరించి అతనికి సువార్త చెప్తున్నాడు. ఏం సువార్త అంటే యేసును గూర్చిన సువార్త. అందులో ఎవరున్నారు? యేసు క్రీస్తు ఉన్నాడు. ఆయనకి వివరిస్తున్నాడు లేఖనమును అనుసరించి. చాలామంది అంటే మనం చూస్తున్నాం లేఖనమును అనుసరించట్లే. లేఖనమును అనుసరించకుండా మనము అంటే కథలు లాగా కానీ మనం నోటికి వచ్చిన విధంగా మనం చెప్తున్నాం, కానీ లేఖనంను అనుసరించి చెప్పట్లేదు. ఇక్కడ ఫిలిప్పు అనే ప్రవక్త అంటే ఆయన సేవకుడు ఏం చేస్తున్నాడంటే లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త చెప్తున్నాడు. యేసును గూర్చి చెప్తే ఏమవుతుంది? మనకి ధైర్యం కలుగుతుంది. ఇంకా మీరు చెప్పండి, యేసును గూర్చి మనం వింటే ఏమవుతుంది? విశ్వాసం, ఇంకా ఆనందం, అన్నీ సమస్తము యేసును గూర్చిన సువార్త మనము ప్రకటించాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. 8:12. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా. చాలండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యంను గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటిస్తున్నాడంట. యేసుక్రీస్తు నామము అంటే యేసుక్రీస్తునే ప్రకటిస్తున్నాడు. అక్కడ మరి మన పేరుందా అంటే ఫిలిప్పు గురించి చెప్పుకున్నట్టుంది అక్కడ. అంటే మనం చెప్తూ ఉంటాం కదా, ఇతరులకు సువార్త చేసేటప్పుడు ఏమని చేయాలా, ఇక్కడ ఫిలిప్పు చేస్తున్నాడు. లేఖనమును అనుసరిస్తుండు, యేసుక్రీస్తును గురించిన సువార్తను చెప్తుండు, లేఖనంలో ఉన్న క్రీస్తును చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. ఇక్కడ 12వ వచనంలో కూడా చూసినట్టయితే దేవుని రాజ్యంను గూర్చి యేసుక్రీస్తు నామంను గూర్చి చెప్తున్నాడు. యేసుక్రీస్తు నామంను గూర్చి అతను బోధిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయము 1వ వచనం చదవండి. బెదిరించుటయును హత్య చేయించుటను చాలండి. ఇక్కడ 3వ వచనం చదవండి. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అయితే ఇక్కడ సౌలు గురించి వింటున్నాం. సౌలు అనంటే పౌలుగా మారకముందు ఇతను సౌలు, తార్సువాడన్న సౌలు. ఇతను దమస్కు దారి గుండా వెళ్తున్నప్పుడు ఏమైందంట, అయితే అతను ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అకస్మాత్తుగా సడన్ గా అతను దారి గుండా వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఏమైంది, అకస్మాత్తుగా అంటే ఆ ప్రకాశమైన వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు మనము అంటే యేసుక్రీస్తును గూర్చిన సువార్త ప్రకటిస్తే
యేసుక్రీస్తును గూర్చిన ఆ రాజ్యమును గూర్చిన సువార్తను మనం వింటే ఆ ప్రకాశం మనలో ఉదయింపజేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతనే దేనికి ఈ చివరి దినాలలో ఉన్నాము, ఈ కడవరి దినాలలో ఉన్నాము, ఈ కాలము సంపూర్ణమైచున్నది. కాబట్టి ఆయన వెలుగు ఇక్కడ ఏమైంది? సౌలుగా ఉండే పౌలుగా మార్చబడ్డాడు. అప్పుడు ఏమైందనంటే ఆయన వెలుగు, ఆకాశం నుండి ఆయన వెలుగు ఈయన చుట్టూ ప్రకాశించింది. ఏమైంది? ప్రకాశించింది. మరి ఇక్కడ యేసును గూర్చిన సువార్త, లేఖనంలో ఉన్న ప్రముఖుడైన యేసుక్రీస్తును గూర్చిన సువార్త కానీ ఆయన వాక్యం కానీ మనం వింటూ ఉంటే, మనకు చెప్తూ ఉంటే ఏమవుతుందంటే, విన్నవారికి, చదువుతున్న మనకు కూడా ఏమవుతుందనంటే ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క కాంతి మనకు ప్రకాశిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్టయితే మన అపోస్తుల కార్యము ఇక్కడే 9వ అధ్యాయం 20వ వచనం చదవండి. వెంటనే సమాజ మందిరములలో యేసు దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించి చెప్పెను. అయితే అతను ఏం చేసిండు? వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, ఆయన బాప్తీసం తీసుకున్నాడు. మళ్ళీ అతను ప్రకాశంతో అంటే నింపబడిన తర్వాత పౌలుగా మార్చేసిండు దేవుడు. తర్వాత వెంటనే ఏం చేసిండు? యేసుక్రీస్తును గూర్చి ఆయన బోధించడం మొదలుపెట్టిండు. ఎంత మార్పు వచ్చింది! ఆ ప్రకాశం ఎప్పుడైతే అతని చుట్టూ ప్రకాశింపబడిందో, ఎప్పుడైతే ఆయన ప్రకాశం ఇతని చుట్టూ ఆవరించిందో, ఈయనపై వెలుగు కాంతి పడిందో దేవుని యొక్క, అప్పుడు ఏమైంది? అతను మార్చబడ్డాడు. అతను ఎంత హింస చేసిండు కదా! ప్రభువే అంటాడు, సౌలా సౌలా నువ్వు నన్ను హింసించుచున్నావు. అతను ఏం చేసిండు? చాలా హింసించిండు కదా, అందరిని హింసించిండు. స్త్రీలను చూడలే, పురుషులను చూడలే, అసలు ఎవరిని చూడలే. కానీ అతను ఏముండే అక్కడ హింసించిండు అంటే ఏముండే? చీకటి. ఏముండే? చీకటి. కానీ అంత జీవితం మొత్తం చీకటిగా అంధకారంగా నింపవేయబడ్డ ఆ సౌలు జీవితంలో ఏమైంది? ఒక్కటేసారి అకస్మాత్తుగా వెలుగు ప్రకాశించింది. ప్రకాశించిన వెంటనే ఏం చేసిండు? అతను అతను నింపబడ్డాడు. ఆ వెలుగుతో నింపబడిన తర్వాత ఆయన యేసును గూర్చి ప్రకటించడం మొదలు పెట్టిండు. ఇక్కడ 20వ వచనంలో చూసినట్టయితే, యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. అతను అదే సువార్త చేస్తుండట. ఏమి? యేసే దేవుని కుమారుడు, యేసే దేవుని కుమారుడు, యేసే దేవుని కుమారుడు అని ఈ సమాజ మందిరంలో ఆయన ప్రకటిస్తూ వస్తున్నాడు. ఇక్కడ అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. అపోస్తుల కార్యము 5:20. అయితే యేసుక్రీస్తులో ఏముంది? జీవముంది. మనకు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? జీవమై ఉన్నాడు. కాబట్టి ఈ జీవంను గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. అయితే ఇక్కడ అపోస్తులు చెరసాలలో ఉన్నప్పుడు ఈ సంగతి రాయబడింది. అయితే ఇక్కడ జీవంను గూర్చిన మాటలు ఎవరిలో దొరుకుతాయి? మరి ఎక్కడ దొరుకుతాయి? క్రీస్తులోనే కదా. లేఖనమును అనుసరించినప్పుడే కదా, లేఖనమును అనుసరించి సువార్త ప్రకటించబడినప్పుడే కదా మనకు ఏం దొరుకుతుంది? ఆ వెలుగు, ఆ జీవపు మాటలు. ఆ జీవపు మాటలు కానీ ఆ జీవమై ఉన్న క్రీస్తు మనలో ఉన్నాడు ఆల్రెడీ. మనకు జీవమై ఉన్న క్రీస్తు మనలో ఆల్రెడీ ఆయన ఉన్నాడు. ఆ జీవం ఆ జీవపు గల మాటలు ఈ లేఖనాల్లో క్రీస్తు నుంచి ప్రతిదినం మనకు ఆయన జీవం గల మాటలు మనకు జీవింపజేస్తున్నాడు. ఆ మాటలు దయచేసి మనకు జీవింపజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మరొకసారి చదవండి. అక్కడ ఇప్పుడు మనం ఏమని ప్రకటించాలా? ఏమి ప్రకటించాలా చెప్పండి? యేసు దేవుని కుమారుడని, ఇంకా ఆయన జీవం గల మాటలు, ఇంకా దేన్ని అనుసరించి? లేఖనం అనుసరించి, ఇంకా యేసుక్రీస్తును ప్రకటించాలా. అంతే కదా, యేసుక్రీస్తును ప్రకటించాలా. దేన్ని బట్టి? లేఖనంలో ఉన్న యేసుక్రీస్తును, లేఖనమును అనుసరిస్తూ అది మనము ప్రకటించే వారంగా ఉండాలి. అయితే ఇక్కడ అకస్మాత్తుగా అని చూసినట్టయితే
మన జీవితంలో కూడా అకస్మాత్తుగా కార్యాలు అవుతాయి, కానీ మనం నమ్మం, అంతే. నమ్ముతామా? యేసుక్రీస్తు ఆల్రెడీ మనకు జీవమై ఉన్నాడు, జీవం గల మాటలు జీవింపజేస్తూ ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఏం చేస్తామనంటే అంధకారంలో ఉన్నామో ఏమో అని ఒక అనుమానం, ఇంకా నేను ఈ చీకటి బ్రతికేనేమో అంటే నమ్మట్లే. మన జీవమై ఉన్న క్రీస్తును మనము నమ్మట్లే. కాబట్టి ప్రజలతో మనం ఏమని చెప్పాలి? ఎవి చెప్పాలి? మన మాటలు కాదు, మన పేరును కూర్చిన మాటలు కాదు. ఏం చెప్పాలి? జీవం గల మాటలు. ఆ జీవం గల మాటలు ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తులో మాత్రమే మనం చూస్తాం. అయితే ఇక్కడ అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. 4:12. ఈ నామమున మనము రక్షణ పొందవలెను. ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేమని ఆయన. ఇక్కడ మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేము. హల్లెలూయా. ఇక్కడ ఎవరి నామం గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు కదా. నా ద్వారానే తప్ప ఎవడును నా తండ్రి యొద్దకు రాలేడు అంటే యేసుక్రీస్తు నామంలోనే మనకు రక్షణ, అంతే కదా. నా నామంను బట్టి, నా నామం నేను చెప్తే అక్కడ కలగది లేదు, అసలు రక్షణ లేదు. యేసుక్రీస్తు నామము తప్ప ఏ నామం చెప్పినా మనుషునికి రక్షణ కలగదు, రక్షణ లేదు. ఇక్కడ క్లారిటీగా ప్రభు ఏమని రాశారంటే, మనం చూసినట్టయితే ఆయన నామంలోనే రక్షణ మనుషులకి, ఆయన నామంలోనే రక్షణ, ఆయన నామంలోనే జీవము, ఆయన నామంలోనే స్వస్థతలు ఉన్నాయి, ఆయన నామంలోనే అన్ని సమస్తం ఉన్నాయి. అట్టి గొప్ప నామము, అట్టి గొప్ప యేసుక్రీస్తును, రక్షకుడైన యేసుక్రీస్తును ఏం చేసిండు? మనలో ఉంచిండు. అది మనం నమ్మట్లే. అని నమ్ముతే ఏమవుతామనంటే మనం కూడా ఆ జీవం గల మాటలు నాలో ఉంచిండు కదా, యేసుక్రీస్తు నాలో ఉన్నాడు కదా, నాకు జీవమై ఉన్న యేసుక్రీస్తే కదా అని మనము ఆది కాండం నుండి ప్రకటన వరకు చూసినట్టయితే ఆయన యెహోవా ప్రత్యక్షమై, యేసు ప్రభు ప్రత్యక్షమై, యేసు ప్రభు ప్రత్యక్షమై, యెహోవా ప్రత్యక్షమై అని ప్రత్యక్షమై అని ఎన్నిసార్లు రాసి ఉంటుంది అంటే ఆది కాండం నుండి ప్రకటన వరకు మనకు కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షం కావాలా మనలో. ఎట్లా? మనము హృదయంలో నమ్ముతాం కదా, నమ్మింది మనము ఈ శరీరమందు ప్రత్యక్షపరచబడాల ఈ దేహంలో. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మనం ఏం చేస్తామనంటే ఈ లేఖనం అనుసరించి ఈ సువార్తను ప్రకటించే వారంగా ఉంటాం. ఇదే సువార్త నీతి గలది, ఇదే సువార్త సత్యమైంది, ఇదే సువార్త జీవం గలది. ఈ జీవింపజేయ మాటలు, ఈ శక్తి గల మాటలు మరి ప్రజలకు వినిపింపజేస్తే వారు నమ్ముతారు, శక్తి పొందుతారు కదా. కాబట్టి ఇక్కడ ఏ నామంన రక్షణ లేదు, యేసుక్రీస్తు అని యేసుక్రీస్తు నామంలో మాత్రమే రక్షణ ఉంది. నా గురించి నేను ఎన్నో చెప్పుకోవచ్చు కదా, నేను అట్లా చేసిన, నేను ఇట్లా చేసిన, అది మరి నేను నా గురించి చెప్తే నేను రక్షింపబడతాడు? అక్కడ పడడు. ఎక్కడ మనం సిగ్గుపరచబడతాం. ఎట్లా? ఏమవుతుంది? వాళ్ళు ఏమంటారు? వీరికి క్రొవ్వు బాగా ఉందంటారు. ఎట్లా అంటారు కదా. క్రొవ్వు అంటే మనము క్రొవ్వు బయలుపరచబడుతుంది, కానీ బయలుపరచబడుతుంది, క్రొవ్వే ప్రత్యక్షమవుతుంది. కానీ మన దేహమందు ఎంత మాత్రం యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యేలాగా మనము లేదు. వెంటనే అకస్మాత్తుగా అతనికి ఆ చుట్టూ ఆ వెలుగు ప్రకాశించింది. మనం కాపాడబడాలి అంటే ఆ కాంతికి మనము ముందు నడవాలి, అంతేనా? హల్లెలూయా చెప్పండి. ముందు నడవాలి కదా. ముందేముంది? ఇంకా జీవం గల మాటలు, ఇంకా ఆయన యొక్క సంకల్పం, యేసుక్రీస్తు అన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. ముందు వెనుకేముంది? చెప్పండి. ఐగుప్తు ఉంది. ఇజ్రాయేలుల వెనుక ఏముండే? భారమైన, మన వెనుక ఏముండే? ఒకప్పుడు భారమైన కాడి ఉంది.
అసలు ముందుకు అసలు ఎంత డేంజర్ అంటే మనము ఇక అక్కడనే కృషించి ఎన్నో పరిస్థితులు ఉన్నాయి మన వెనుక, కానీ ప్రభు ఏం చేసిండు, వాటి నుండి విడిపించిండు కదా. వాటి నుండి మనకు విడుదల కలిగింది, ఆల్రెడీ విడుదల కలిగిన దాన్ని విడుదల అయిందని నమ్మట్లే. హల్లెలూయా, విడుదల అయింది కదా, విడుదల అయింది. ఆ పరిస్థితుల నుండి, ఆ భారమైన కాడి నుండి, ఆ భారంలో నుండి నన్ను ప్రభు విడిపించిండు, నన్ను ముందుకు నడిపిస్తున్నాడు అంటే ఇట్లా చూస్తున్నాం. లోతు భార్య లెక్క, అంతేనా? లోతు భార్య ఏం చేసింది, వెనుకకి ఇట్లా చూసింది, చూడగానే ఏమైంది, ఆగిపోయింది ఇక. కాబట్టి ఇక్కడ మంచి అంటే అబ్రహాము లోతు విషయంలో కూడా జరిగింది కదా. ఏమైంది, అతను ఇది మంచిది కదా, నేను దీన్నే కోరుకుంటా, ఏది సొదొమ గొమొర్రాని, అలానైంది కదా. కానీ అబ్రహాం ఏం చేసిండనంటే వాగ్దాన దేశంలో ప్రభు ప్రవేశపెట్టిండు. ముందర ఏముంది, వాగ్దానం ఉంది. ముందరనే నువ్వు ముందు చూస్తే అన్నీ ఆ వెలుగులో కనబడతాయి మనకు. ఆ వెలుగు ఎందుకనంటే వెలుగు ఉంచిండు కదా, ఆ వెలుగు ప్రకాశింపజేసినప్పుడు ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం ఒక అడవికి కానీ ఏదో తెలియని ఊరికి వెళ్ళినాం అనుకో, చీకటి అయిపోయింది, తెలియని ఊరు చీకటి అయిపోయింది. మనము తెలియని ఊరైనా తెలిసిన ఊరైనా ఈవెన్ మన చీకటి అయిపోయింది, వెళ్తూ ఉన్నాం దారిలో, మనకు అసలు ఎటు వెళ్ళాలో దారి తెలియదు, టార్చ్ ఉంటేనే తెలుస్తుంది, అంతేనా? టార్చ్ కూడా ఒక్కొక్కసారి బ్యాటరీ అయిపోతే ఏం చేయలేము ఇక. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేసిండు, మనకు తన వెలుగు, తన వాక్యమైన వెలుగు మనం ముందరించిండు. హల్లెలూయా. ఆయన జీవపు గల మాటలు, ఆయన సత్య సువార్త అనే ఆ గొప్ప ఆ శక్తి గల ఇటు ఆయుధం మనం ముందరించిండు, ఆ వాగ్దానం ముందరించిండు. కానీ మనము వెనుకకే చూస్తున్నాం, ఇంకా ఎవరిలాగా, ఇజ్రాయేలు లాగా వెనుకకే చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు అంటే వారిని ఎంత సమాధాన పడుతున్నాడు అంటే చాలా సమాధాన పడుతున్నాడు. ఇజ్రాయేలీల చేరిక మనకెంతో ఆశీర్వాదకరం. ఇక్కడ చూసినట్టయితే అపోస్తుల కార్యం 4:31 చదవండి. అపోస్తుల కార్యం 4:35. వారు ప్రార్థన చేయగానే 31 అపోస్తుల కార్యం 4:31 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై నిండిన వారై ధైర్యముగా బోధించి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేసిర్రంటే వాక్యమును ధైర్యంగా బోధించింది. ఏ పరిస్థితులలో, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యంను ధైర్యంగా బోధించిండ్రు. మరి మనం బోధిస్తున్నామా ధైర్యంగా? మనకెన్నో కంపింపజేసే పరిస్థితులు, ఎన్నో కంపింపజేసే అంటే అసలు ఇక నిలబడలేని, ఇక నేను నిలబడను, నా వల్ల కాదు అనే పరిస్థితులు వచ్చినా కానీ ధైర్యంగా ప్రకటించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క సువార్త, ఈ జీవింపజేసే సువార్త, ఈ జీవం గల సువార్త, ఇది నీతి గలది, ఇది సత్యమైంది. కాబట్టి ఈ సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. మనకు అనుకూల పరిస్థితులు ఉన్నా లేకపోయినా ఉపద్రవంలో కూడా మనము నిలబడి, మనము ఈ భూమి కంపిస్తుంది, అన్నీ కంపిస్తున్నాయి, అంతా మన పరిస్థితులు కంపిస్తున్నాయి. కానీ మనం నిలబడితే ఎప్పుడు నిలబడతాం? ఎప్పుడు ఆ ఉపద్రవంలో కూడా కాపాడబడతామని అంటే ఆ కాంతి, ఆ ప్రకాశం మన మీద ఉదయించినప్పుడు మాత్రమే. హల్లెలూయా. అంతే కదా. పౌలు జీవితంలో కూడా ఏమైంది? సౌలు జీవితంలో, పౌలు గారి జీవితంలో ఏమైంది? ఆ ప్రకాశం వెలిగించబడింది. ఆ ప్రకాశము అతని చుట్టూ ఆవరించింది. ముందున్న పరిస్థితులు ఎంత డేంజర్గా ఉండే అతను, కానీ ఒక్కసారిగా ఒక చిటికలో అంతా మారిపోయి అతను ఒక్క ప్రవక్తగా, ఒక సేవకుడిగా, ఒక పరిచారకుడిగా దేవుని దగ్గర సత్యమైన సువార్తను బోధిస్తూ, సత్యాన్ని బోధిస్తూ, సత్యానికి స్థిరులను చేస్తూ, మరి సంఘాలను స్థాపిస్తూ ఎంతో నమ్మకమైన వాడిగా యేసుక్రీస్తుకు ఒక పరిచారకుడిగా ఇప్పుడు మనము కూడా ఆయన యొక్క ఏమంటారు, ఆయన్ని ఇంప్రెస్ అంటారు కదా, అంటే ఇన్స్పిరేషన్ అంటారు కదా, అలా తీసుకొని
అంటే ఆ విధంగా ఆయన్ని తయారు చేసిండు. ఒకప్పుడు జీవితం వేరు, యేసుక్రీస్తు ఆయనలోకి తెచ్చిన ఆ మహిమ వెలుగు, ఆయన యొక్క ఉన్నతమైన అతి శక్తివంతమైన వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించినప్పుడు ఆయన జీవితం వేరు. హల్లెలూయా. అదే ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. మనం ముందు చూస్తే ఆయన వెలుగు కాంతి ఉంది, ఆయన మనకు ఆ వెలుగును ప్రకాశింపజేయాలని ఆశపడుతున్నాం. కానీ మనం వెనుకకు చూసేవారిగా మనం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే వర్తమానాలు వస్తున్నాయి, జీవింపజేయే వర్తమానాలు వస్తున్నాయి, జీవం గల వర్తమానాలు వస్తున్నాయి కదండి. అయితే ఇక్కడ ధైర్యంతో బోధించిండ్రు. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎంత కంపించినా, ఏమైనా కానీ మనకేమవుతుంది అంటే జీవం గల మాటలు ప్రభు మనకు జీవింపజేస్తున్నాడు. ఆ మాటల్ని దయచేసి ఇక్కడ చూసినట్టయితే అపోస్తల కార్యం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:18. కొరింథీ 2వ కొరింథీ 4:18. చదవండి. హల్లెలూయా. కరెక్టే చదివింది అంకుల్. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. యేసుక్రీస్తు అక్కడ నుండి వెలుగు ప్రకాశింపజేసిండు. అక్కడ ఒక స్వరము వినెను అని ఉంది. ఇక్కడ పౌలు వెళ్తున్న దమస్కు దారిలో ఆ పౌలు గారు ఏం చేసిందంటే, అపోస్తులుడైన పౌలు అక్కడ స్వరం విన్నాడు. ఒకటి, ఆయన వెలుగు ఆయన చుట్టూ ప్రకాశింపజేయదు. అంటే యేసుక్రీస్తు యొక్క అతను అదృశ్యమై ఉన్నాడు, ఆయన అదృశ్యమై ఉన్నాడు. కానీ అతని కార్యం ఏం అనుభవిస్తున్నాము? ఆ అదృశ్యంలో నుండే చేసిన కార్యాలు, ఆ అదృశ్యమై ఉన్నాడు. కానీ ఆయన అదృశ్యంలో కూడా ఆయన స్వరం మనం వింటున్నాం. ఆయన స్వరూపి అయి ఉన్నాడు కదా ఆయన. ఇప్పుడు మనకు ఎందుకు ధైర్యం కలుగుతుంది? మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, ఎంతో తృప్తి, నెమ్మది, ఆదరణ, సమాధానం ఎందుకు కలుగుతుంది మనకి? చెప్పండి, ఎందుకు కలుగుతుంది? ఆయన అదృశ్యమై ఉన్నాడు కదా. మరి మనకు ఏదో లోటు అనిపించాలి కదా. ఎందుకు అనిపిస్తలేదు? ఏదో లోటుగా, ఏదో అంటే ప్రభువును సేవిస్తున్నాం కానీ ఏదో ప్రభు ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు. ఇట్లా ఎందుకు అనిపిస్తలేదు? ఎందుకు అనిపిస్తలేదు అంటే ఆయన అదృశ్యమై ఉన్నాడు, కానీ అది నిత్యమైంది మనకి. హల్లెలూయా. అదృశ్యమై ఉన్నదే మనకు నిత్యమైంది. అదృశ్యమైందే అనంత శక్తి గలది. ఆయన అదృశ్యమై ఉన్నాడు, కానీ ఆయన స్వరము మనకు వినిపింపజేస్తున్నాడు. అదృశ్యమైందే మనం చిరకాలం ఉంటాం. ఇప్పుడు ఏమైంది? ఇవి చివరి గడియలు, చివరి అంటే కడవరి దినాలు ఇవి. యేసుక్రీస్తు రాబోతున్నాడు కదా. మరి మనము ప్రభువుని కలుసుకోబోతున్నాం. అంటే ఇన్ని రోజులు అదృశ్యం 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 అని వింటున్నాం కదా. మనం అదృశ్యమై ఉన్న దేవునితో సదాకాలం ఉండబోతున్నాం. హల్లెలూయా. సదాకాలం ఉండబోతున్నామా లేదా? ఉండబోతున్నాం. తన రాజ్యంలో ఆ రాజుతోటి మనం సదాకాలం యుగ యుగములు సదాకాలము ఆయనతో ఉండబోతున్నాం కదా. కానీ ఇప్పుడు దృశ్యమై ఉన్నవేవో అవి మనకు నిత్యం కావు, అవి మనతో సదాకాలం ఉండలేవు. కాబట్టి మనం అనుకుంటాం ఇప్పుడు మనకు ఆదరణ కలిగేది ఆయన అదృశ్యమై ఉన్న యేసుక్రీస్తు ద్వారానే. మనకు మేలులు జరిగేది అదృశ్యమై ఉన్న యేసుక్రీస్తు ద్వారానే. అంతే కదా. యేసుక్రీస్తు మరి ఏం చేసిండనంటే మన కోసము ఆయన మనుష్య రీతిగా వచ్చి ఇక్కడ మనకు బలి అయ్యిండు, తన యొక్క రక్తాన్ని గార్చిండు. తర్వాత ఆయన మహిమదోయంతో తండ్రి కుడి పార్శ్వం దగ్గర కూర్చున్నాడు, పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు అతను ఇక్కడ అదృశ్యంగా ఉన్నాడు, కానీ ఆయన స్వరంలో ఏముంది? శక్తి ఉంది. ఆ శక్తి ఆయన స్వరంలో ఏముంది? మనం చదువుతున్న ఈ లేఖనంలో ఏముంది? ఆ జీవపు గల మాటలు ఉన్నాయి. కాబట్టి మనము జీవిస్తున్నాం. ఆ మాటల్లోని అదృశ్యంలోనే మనం జీవిస్తున్నాం. అంటే ఎందుకు? ఇది నిత్యము, ఇది అనిత్యము కాదు, నిత్యము. కాబట్టి మనం జీవిస్తున్నాం. ఇది నిత్యము కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఇది అదృశ్యమైనది, శక్తి గలది, అనంతమైంది, ఎంతో గొప్పది. కాబట్టి మనము నడిపించబడుతున్నాం, మనం మేలులు పొందుకుంటున్నాం, ఈ ఫలములు అనుభవిస్తున్నాం.
కాబట్టి అదృశ్యమైంది ఎంతో శక్తి గలది. ఇప్పుడు ఉన్నది అనుకుంటున్నాం, ఇది చూడండి ఎవరు వచ్చి ఇది మనం అనుకుంటాం ఇక్కడ ఉన్నది ముందరున్నది ఇది నిత్యము అనుకుంటాం. కానీ మనకి ఏది కనబడుతుందో అదే అనిత్యం, ఏది కనబడదో అదే నిత్యం, సదాకాలం మనతో ఉండేది. కాబట్టి ఇక్కడ ప్రభు మనతో ఎంత అంటే చాలా చాలా ఆదరణ కలిగిస్తున్నాడు. ఈ మాట ఒక మనిషి అదృశ్యమైతే లోటుగా అనిపిస్తుంది కదా మనకు, లోటుగా ఏదో తీరని బాధ. కానీ ఈ పరిచర్యలో ప్రభు మనకు ఉంచలే అట్లా. హల్లెలూయా. ఎందుకు? ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ప్రభు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తే ఈ వాక్యం దయచేస్తాడు, ఈ వర్తమానాలు దయచేస్తాడు, ఇటు పరిచర్యం దయచేస్తాడు అండి. ఇంత గొప్ప మాటలు మనం ఎక్కడ వినలేం, ఈ పరిచర్యలో వింటున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఇది మన నామంను బట్టి కాదు, ఇది నా యొక్క మహిమను బట్టి కాదు, కేవలము యేసు ప్రభు యొక్క కృప మాత్రమే. ఆయన కృప ద్వారానే ఆయన సంగతులను మనకు అనుగ్రహిస్తున్నాడు, అంతే కదా. ఆయనే కోరుకుంటున్నాడు అండి మనం సంతోషంగా ఉండాలని. నీకెందుకు కొదువ బిడ్డ, నువ్వెందుకు కొదువ, నీకు కొదువగా ఎందుకు ఉంచుతా నేను నిన్ను, నీకెందుకు కొదువగా ఉంచుతా? ఒకటి, నేను మొన్న బర్త్డే అయింది నాకు, ఆ రోజు 6th నిన్ననే కదా, నిన్న బర్త్డే, మొన్న 3rd మా వెడ్డింగ్ యానివర్సరీ ఉండే. కానీ నాకు ఇంత కూడా అసలు ఏమనిపించలేదు తెలుసా, అసలు మనిషి లేడే అన్న ఫీలింగ్ కూడా రాలే. హల్లెలూయా. అంటే ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడు. మా చుట్టాలు మా వాళ్ళందరూ ఇట్లా అనుకుంటున్నారు, అరే ఈరోజు నీ వెడ్డింగ్ డే, ప్రశాంత్ ఉంటే బాగుండు కదా అని. అక్క ఉన్నాడు కదా అంటున్నా నేను. అదృశ్యమైంది నిత్యమైందని కదా ప్రభు మాట్లాడేది. అదృశ్యమైంది నిత్యము అన్నప్పుడు మనకు ఏమైనా చింత కలుగుతుందా? ప్రభుయే చెప్తున్నాడు, అదృశ్యమైంది ఏదో నీ దగ్గర ఉంది, దాని నుండి నువ్వు ఫలాలు అనుభవిస్తున్నావు. నీ కొదువ లేకుండా ప్రభు అదృశ్యమైందో శక్తి గలదిగా నీ పక్క నుంచి నీలో ఉంచిండు. అది ఎంత శక్తివంతమైందో, ఎంత అనంతమైందో ప్రభు మనకు తెలియజేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నాకు ఏం కూడా చింత కాలే. ఇంత కూడా మీరు నమ్ముతారా నమ్మరా నాకు తెలియదు, కానీ అసలు లేడు అన్న ఫీలింగ్ లేదు నాకు ప్రశాంత్. హల్లెలూయా. ఎందుకో అంటే ఈ పరిచర్యలో ఉన్న ఈ సువార్తలో ఉన్న ఈ యేసుక్రీస్తులో మాట్లాడుతున్న ఆ స్వరంలో ఉన్న జీవము గల మాటలు నన్ను నడిపిస్తూ ఉన్నాయి, నన్ను జీవింపజేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి మనము ఎంత గొప్ప మాటలు ఇక్కడ ఏమని ఉందనంటే, మనము ఈ అదృశ్యమైందేదో అదే నీకు నిత్యము అని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన ఆదికాండం 21:2 ఆదికాండము 20వ అధ్యాయము 2వ వచనం. తొందరగా ఆదికాండము 20వ అధ్యాయం 2వ వచనం. 21 చదవండి. 21:2. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును. ఏ చదువుతున్నారు? 21:2. నిర్ణయ కాలం అని ఉంటది కదా, నిర్ణయ కాలం అని ఉంటది, చదవండి. ఆదికాండం 20. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. కాబట్టి నిర్ణయ కాలంలో అని ఉంది ఇక్కడ, నిర్ణయ కాలం. ఇప్పుడు మన ముందున్నది ఏది? నిర్ణయ కాలాలు. అంటే నిర్ణయ కాలంలో ఆయన ఖచ్చితంగా స్థిరపరుస్తాడు అని నమ్మాలి, అంతే. నిర్ణయ కాలం తీసుకొస్తాడు ప్రభు, నిర్ణయ కాలము తీసుకొస్తాడు. ఆ నిర్ణయ కాలంలోనే సమస్తము జరిగిస్తాడు. ఇక్కడ చూసినట్టయితే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. 1వ అధ్యాయం 20వ వచనం.
మొదటి అధ్యాయం 20వ వచనం. రెండో కొరింథీ. దేవుని వాగ్దానములు అన్నియు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఇది ఎవరి వలన? ఆయన వలన. ఆయన వలననే ఈ వాగ్దానములు నిశ్చయమై ఉన్నాయి. అంటే వాగ్దానం చేసినవాడు తప్పక నెరవేరుస్తాడు కదా, ఎప్పుడు? నిర్ణయ కాలం వచ్చినప్పుడు. కాబట్టి ఇప్పుడు మనము ఆయన నిర్ణయ కాలంలో ఉన్నాం. అంతేనా? ఉన్నామా లేమా? ఉన్నాం కదా. ఆయన ఈ కాలము సంపూర్ణమైచున్నది, ఈ దినములు సమీపించుచున్నవి, ఆయన రాకడ సమీపంగా ఉన్నది. కాబట్టి ఆయన రాజ్య సువార్త ఈ జరగాలని లేఖనమును అనుసరించి ధైర్యంగా మనం చెప్పాలని ఆయన మనను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుండి. అంతే. ఆయన వాగ్దానం స్థిరమైంది, ఆయన చేయుటకు సమర్థుడు. మనం కంపింపజేస్తాయి, ఎన్నో పరిస్థితులు కంపింపజేసే పరిస్థితులు వస్తాయి, ఎన్నో 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 వస్తాయి. కానీ ఆ ఉపద్రవంలో కూడా నిలబడి ధైర్యంగా లేఖనంను అనుసరించి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించే వారంగా మనం ఉండాలని ప్రభు మనతో చెప్పుచున్నాడు. మనం అతను ముందు, అంటే మన ముందు చూస్తే ఆయన వెలుగు కాంతి ఉందని మనం విన్నాం కదా. కాబట్టి ఆయన వెలుగు, ఆ కాంతి ఈ పౌలు గారి జీవితంలో ఎలాగైతే చుట్టూ ఆవరించి ప్రకాశింపజేసిండో, మరి ఈ ముందు మనం చూసినట్టే అయితే ఆయన వెలుగు, ఆ కాంతి ఎప్పుడు ఉదయింపజేస్తాడు? వెనుకకు చూస్తేనా ముందుకా? ముందుకే కదా. కాబట్టి మనని ప్రభు ఏమంటున్నానంటే ఈరోజు ముందుకే చూడు. నిర్ణయకాలం ఉంది, ఆయన వాగ్దానం ఉంది. ఇక చూద్దాం మనం. ఎఫెసీ మొదటి అధ్యాయం 10వ వచనం తీయండి. ఎఫెసీ మొదటి అధ్యాయం 10వ వచనం. చాలండి. ఆయన సంకల్పమును బట్టి. కాబట్టి ఆయన సంకల్పం ఎక్కడుంది? ముందు. నిర్ణయ కాలం ఉంది, ఆయన సంకల్పం ఉంది, ఆయన వాగ్దానం ఉంది, ముందర ఉంది. కాబట్టి ముందుకే మనల్ని నడవమని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే కీర్తనలు 120 అధ్యాయము మొదటి వచనము. కీర్తనలు 125 మొదటి వచనం. చాలండి. అయితే ఇక్కడ వాగ్దానము సంకల్పము అనేది నిత్యము కదలకుండా ఉంటుంది. కదులుతుంది? అది కదలదు. అది నిలకడమైంది, నిశ్చలమైంది. మన జీవితంలో ఆయన చేసిన వాగ్దానము, ఆయన చూయించిన జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన సంకల్పం మన ఎడలు ఉంది కదా. ఆయన ఏర్పాటు మన పైన ఉంది కదా. ఆయన ఉద్దేశము, ఆయన ఆలోచన సమస్తం మన పైన ఉంది కదా. కాబట్టి మన ముందర ఆయన సంకల్పం ఉంది. మనకు ఆ వెలుగు మన పైన ప్రకాశింపబడకపోతే మనం ఇక్కడనే ఆగిపోతాం. ఇక ముందుకు వెళ్ళలేం, ఇక్కడనే ఆగిపోతాం. మనకు ఆ సంకల్పం ఏంటో తెలియదు. ఇక తెలుస్తుందా? మనకు ఎక్కడికైనా మనం ముందుకు వెళ్తూ ఉంటేనే మనకు కనిపిస్తాయి కదా ఊర్లు. ఇది నాకు తెలిసిన ఊరు, నాకు తెలిసిన అని ఇట్లా చెప్పుకుంటాం. అదే ఇక్కడ సంకల్పం అనేది మన ముందు ఉంది, ఆయన వాగ్దానం ముందు ఉంది. కాబట్టి మనం వెనుకకు చూస్తే కాదు, ముందుకు నడుస్తేనే మనం ఏమవుతామంటే ఆయన సన్నిధి కాంతి మన పైన ఉదయింపజేస్తేనే, ఆ వెలుగు ప్రకాశింపజేస్తేనే మనం ఏమవుతామనంటే ఆ సంకల్పము ఏంటో, యేసుక్రీస్తు సంకల్పం ఏంటో అని మనము తెలుసుకునే వారంగా ఉంటాము. ఈ లేఖనంలో క్రీస్తున్నాడు కదా, ఈ క్రీస్తులో జీవపు గల మాటలు ఉన్నాయి కదా. అలాగే ఈ జీవపు గల యేసుక్రీస్తు మాటలలో ఈ జీవమైన యేసుక్రీస్తులో ఏముందనంటే సంకల్పం ఉంది. ఎవరిని గూర్చిన సంకల్పం? నిన్ను గూర్చిన సంకల్పం. ప్రభుకి ఏమై ఉన్నది? నా గూర్చి ప్రభుకి ఏం సంకల్పం ఉంది అని ప్రభు తెలియజేస్తాడు. హల్లెలూయా. నాకు ప్రశాంత్ గారు మరి ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చాలా డేంజర్ పరిస్థితి కదా అని నేను చాలా ఏడ్చానన్నమాట.
చాలా ఏడ్చాను. కానీ నేను ముందు చూసిన, ఇది నా యొక్క నా పేరు కాదు, కానీ నేను చెప్తున్నా, యేసుక్రీస్తు నన్ను ప్రేమించి ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ వర్తమానాలు నేను వింటున్న కొద్ది ప్రభు నన్ను దర్శించి, మరి ఆయన యొక్క సంకల్పం ముందుంది. నాకు ఇట్లా వెంటనే ఆయన స్వరం వినిపింపజేసి, ఆయన జీవింపజేయగల మాటలు నాకు వినిపింపజేసిండు. హల్లెలూయా. ఆయన సంకల్పం ముందట ఉన్నదని ప్రభు నాకు చెప్పిండు కాబట్టే నేను ముందు చూసి నడిచినప్పుడు ఈ రీతిగా ప్రభు నన్ను నిలబెట్టిండు. హల్లెలూయా. నేను అక్కడనే ఉంటే నేను వెనుక పరిస్థితుల్ని చూస్తే, వెనుక నా భర్త చనిపోయిండు అట్లా ఇట్లా నేనేదో చింతలకు గురి అయి నేను వెనుకకే చూస్తే నేను ఉంటుండినా, అక్కడనే ఆగిపోతుంటుంది. ఇంకా నాది అసలు ఎలాంటి జీవితం అవుతుండో నాకు తెలియదు. హల్లెలూయా. కానీ మన ప్రభు ఎంత గొప్పవాడంటే మనతో అందరితో మాట్లాడుతున్నాడు. నీ పట్ల సంకల్పం ఉంది, నీ పట్ల నేను వాగ్దానం ఉంచిన, అది స్థిరమైన వాగ్దానము కాబట్టి నీ పైన వెలుగు నేను ప్రకాశింపజేయాలని అనుకుంటున్నా. కాబట్టి నీ మొహము వెనుక కాదు, నువ్వు వెనుకకు చూడకూడదు, నీ కన్నులు వెనుకకు చూడకూడదు, నువ్వు ముందుకే చూడమని ప్రభు చెప్తున్నాడు. నువ్వు ముందుకు చూస్తే నీకు ధైర్యం. ఎందుకు? సంకల్పం ఉంది కాబట్టి. ఆ సంకల్పంలో చేసే కార్యాలు అద్భుతాలు ఎన్ని అద్భుతాలు అంటే మేలులేగా, కీడు అన్నది లేదు అని తెలుసుకునేటట్టు ప్రభు చేస్తాను నిన్ను. హల్లెలూయా. ఆయన స్వరంలో కీడుందా? లేదు కదా. నేను కీడు అనుకొని వెనుకకుంటే ఏమైతుండే? అయిపోతుండే, నా జీవితం కొలాప్స్ అయిపోతుండే. కానీ నా ప్రభు అట్లా అంటాడు కాదు. ఏం చేసిండు? చెర నుండి నన్ను పైకి లేపిండు ఆయన. అంతేనా? అసలు బ్రతకలేని సిచ్యువేషన్లో నుంచి కూడా నన్ను పైకి లేపి నన్ను ముందట నిలబెట్టిండు. హల్లెలూయా. ఇది కేవలం ప్రభుకు మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి గట్టి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఇది కదలనిది, ఇది నిలకడమైంది. ఆయన వాగ్దానము, ఆయన సంకల్పము. ఇంకో కొన్ని వచనాలు, ఒక చివరి వచనాలు చదువుకుందాం. కాబట్టి అపోస్తల కార్యము 26:18, 26వ అధ్యాయం 18వ వచనం. తొందర తీసిన వారు తొందర చదవండి. సాక్ష్యముగా కనబడుచున్నావు. నీవు లేచి నీ పాదములు మోపి 26:18 చదువుతున్నావా? వారి చీకటిలో సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నా అందరి విశ్వాసము చేత పాపక్షమాపణను. చాలండి. అయితే ఇక్కడ ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, అంకుల్ చదివిన వచనం కరెక్ట్. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి. చాలండి. ఇక్కడ ఏమి? చీకటిలో నుండి వెలుగుకు, సాతాను యొక్క అంధకారము నుండి, ఆ చీకటి నుండి దేవుని వైపుకు. హల్లెలూయా. హల్లెలూయా. అలా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ చీకటి నుండి విడుదల పొందామని నమ్మాలి. విడుదల కలిగింది ప్రభువా, నీ నామముననే నాకు రక్షణ కలిగింది, నీ నామముననే నాకు విడుదల కలిగింది, నన్ను విడిపించినావు, నన్ను బయటకు తెచ్చినావు, నన్ను విమోచించినావు, నన్ను ముందటికి నడిపించినావు. కాబట్టి నా ముందర వాగ్దానం ఉంది, నా ముందర నీ సంకల్పం ఉంది. నీ వెలుగు, నీ కాంతి, నీ అనంతమైన శక్తి యొక్క ఆ వెలుగులో ఉన్న ఆ సర్వశక్తి కాంతి నా పైన ఉదయింపజేయాలనుకుంటున్నావు. కాబట్టి నా ప్రభుని అడగాల, ప్రభువా ఈ పరిచర్యలో నేను ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, ఈ పరిచర్యలో నాకు ఇచ్చిన ఈ భారము నేను ఎలాగ ముందుకు నడిపించాలి ప్రభువా, నీవు నాకు నేర్పించి నీ సంగతులను నాకు దయచేయని అడగాలి. ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినట్టయితే వెలుగు కమ్మని పలకగా అన్ని వెలుగైంది కదా. చీకట్లో చీకటి ఉంది, వెలుగు వచ్చిన వెంటనే ఏమైతే చీకటి మాయమైపోతుంది కదా. కాబట్టి ఆయన వెలుగుగా ఏమన్నాడు? నువ్వు వెలుగు సంబంధివి, చీకటి సంబంధమైనది కాదు, ఏ మాత్రం కాదు. కాబట్టి ఆల్రెడీ ప్రభు ఏం చేసిండు?
క్రీస్తులో కలిగినవన్నీ మనకు ఉంచిండు కదా. కాబట్టి ఈ పునాది వేసింది యేసుక్రీస్తే, ఈ భూమిని సృష్టించింది యేసు, సమస్తము సృష్టించిండు. కాబట్టి ఈ క్రొత్త సృష్టి అనే అనుభవంలో ప్రభు మనల్లో ఉంచుతుండి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త సృష్టి అనే అనుభవం గుండా మనల్ని నడిపింపజేస్తున్నాడు. హల్లెలూయా. కానీ అక్కడ క్రొవ్వు చేరితే మాత్రము ఇబ్బంది అవుతుంది. క్రొవ్వు అంటే ఏంటి? అహంకారం, గర్వం. ఇది ఉన్నది, మనలో ఉంటది, ఖచ్చితంగా ఉన్నది. అదే ఇది దహించవేయబడాల. లేవియా కాండం మీరు 9వ అధ్యాయం చూడండి, అక్కడ అంతా రాసి ఉంటాయి క్లియర్గా. అది దహించబడాల. ఎలా అని అంటే ప్రభు మనకు వినేవారిగా ఉంటే ప్రభువు ఖచ్చితంగా మనం క్రొవ్వు చూపెట్టుకుంటే ఇక్కడ ఏమన్నా నా నామముననే తప్ప ఏ నామమునకు రక్షణ లేదు, కలగదంటున్నాం. కాబట్టి నేను అనే దాన్ని ఏమైనా, మనము అనే వైరం ఏమైనా యేసుక్రీస్తుతో సిలువ వేయబడ్డాం కదా. కాబట్టి ఇప్పుడు మన యందు ప్రత్యక్షపరచబడుతుంది ఎవరు? యేసుక్రీస్తే. కాబట్టి ఆ క్రొవ్వు అన్నది ఏం కావాలంటే దహించవేయబడాలి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మన క్రొవ్వు మొత్తం దహించవేయబడును గాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇప్పటి వరకు ప్రభు మనతోటి ఏం మాట్లాడిండు? కాబట్టి ఇక్కడ మన బల్ల వర్తమానంలో చూసినట్టయితే యేసుక్రీస్తు తన శరీరాన్ని ఇచ్చిండు, తన మాంసం అంటే తనలో ఉన్న అది మొత్తం, అంటే అతను 33.5 సంవత్సరాలప్పుడే కదా అతను యేసుక్రీస్తు అంటే మరణం నొందిండు సిలువలో. కాబట్టి అప్పుడు యవనస్తుడు అంటే ఎంతో, అంటే క్రొవ్వు అంటారు, మనం చూసినట్టే యవనస్తుడి అంతే ఉంటది అని అంటారు మన భాషలో. అంటే అంతే ఉంటలే యవనస్తుడు కదా, బాగా కొవ్వు ఉన్నది అని ఇట్లా మాట్లాడతారు. అంటే కాకపోతే ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన క్రొవ్వు అంతా దహించబడింది. ఆయన మనల్ని అంతగా అర్పించబడ్డాడు దేవుడు. ఏమన్నా ఉన్నదా ఆయనలా? అసలు అహంకారం ఉండేనా? ఎంత దయా సంకల్పం ఆయన మనలో చూపించిండు కదా. కాబట్టి ఆయన శరీరాన్ని మనకు అప్పగించిండు. మనం ఇక్కడ చూసినట్టయితే మనము ఈ మాంసయుక్తమైన ఈ శరీరంలో ఉన్నాం. ఈ శరీరం ఏం మాంసమే కదా. దీనికి బదులు ఏమంటానంటే క్రొవ్వు యుక్తమైన మాంసం ఉంది. ఈ క్రొవ్వు ఏం చేయబడాలంటే యేసుక్రీస్తునంలో దహించబడాలి అంతే. ఈ మినిస్ట్రీలో, ఈ పరిచర్యలో ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ క్రొవ్వును కరిగించుకుంటే నీకు ఆ వెలుగును చూపిస్తానయ్యా అంటున్నాడు. ఆ వెలుగు ఆ కాంతి నీ పైన ఉదయింపజేస్తా అంటున్నాడు. ప్రభు పరిచర్య చేసినప్పుడు, ప్రభు పరిచర్యలో ఎదిగినప్పుడు, అన్నీ మనం వెళ్తున్నప్పుడు మనకు మాటల ద్వారా క్రొవ్వు కనబడుతుంది వేరే వాళ్ళకి, మనం మాట్లాడే మాటల ద్వారా. అంతే కదా, ఎవరైనా చూసినప్పుడు ఎంత పొగరు ఇట్లా అంటారు కదా, దాన్నే క్రొవ్వు అంటారు. కాబట్టి మనం ఏమనంటే మనం వెలుగు సంబంధులు అంటే ప్రతి ఒక్కటి క్రీస్తులో ఉన్న ఆ జీవమై ఉన్న క్రీస్తులో సమస్తము ఆ క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తు మనలో ఉన్నాడు. కాబట్టి మనం అన్నీ కలిగి ఉన్నాం. దాన్ని ఏం చేస్తలేమనంటే దాన్ని అంటే పలుకుతలేం. మనం ప్రత్యక్షపరచబడాలంటే మనలో క్రొవ్వు ఫస్ట్ కరిగిపోవాలి, అంటే దహించవేయబడాల. అంతేనా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఆయన శరీరాన్ని దగ్గరకు వచ్చేటప్పుడు మరి ఎలాగానంటే, ప్రభువా నీవు నా కోసం అర్పించబడ్డావు, నా కోసం రక్తం చిందించావు, నా కోసము నీ శరీరాన్ని అర్పించావు ప్రభువా, నీవు నన్ను ఇంతగా నీ వాగ్దానాన్ని, నీ నిర్ణయకాలాన్ని, నీ సంకల్పాన్ని నా ముందర ఉంచావు కదా ప్రభువా. ఆ సంకల్పం నేను వెనక్కే కాకుండా ముందుకు వెళ్ళే దానిలాగా నన్ను ఉంచు. నీ సన్నిధి కాంతి, నీ మహిమ, ఆ యొక్క ప్రకాశం నా పైన ఉదయింపజేయి ప్రభువా అని మనం ఒప్పుకుంటూ, క్రీస్తు నాకేం చేస్తాడు, నాలో ఏమై ఉన్నా, నేను క్రీస్తులో ఏమై ఉన్నాను అని ఒప్పుకోలు చేసుకుంటూ మరి వివేచించి ఆయన రక్తాన్ని, ఆయన మరి శరీరాన్ని వివేచించి మరి పాలు పొందే వారంగా ఉందామండి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.